నీకే స్తుతులు స్తోత్రాలు. నీ ప్రేమను బట్టి నీ కృపను బట్టి నా తండ్రి అయ్యా 24 పెద్దలు 4 జీవులు కోటాను కోట్ల దేవదూతల సైన్య సమూహములు నిత్యము ప్రభా నువ్వు పరిశుద్ధుడు అని స్తోత్ర గానాలు చెల్లిస్తూ ఉన్నారు ప్రభా. అయ్యా వారి స్థితులతో పాటు ప్రభా నా తండ్రి దౌర్భాగ్యం ఎందుకు పనికిరాని వాళ్ళం, ఏ యోగ్యత లేని వాళ్ళం ప్రభా. నా తండ్రి మరుక్షణం మాది కాదు, ఈ క్షణమే మాదిగా జీవిస్తే మా ఈ జీవితంలో నా ప్రభు మా స్థుతులు కూడా మా ప్రార్థన కూడా వినటానికి ఇష్టమైన తండ్రి నీకే స్తోత్రాలు వందనాలు ప్రభా. ఏ కూతురు జామున మీరిచ్చిన జూమ్ కార్యక్రమానికై స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నా తండ్రి ఏర్పాటుకై సిద్ధపరచటానికి అనేక ఆత్మరక్షణ మార్గంలోకి నడిపించటానికి సాధనాలుగా ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభా నా తండ్రి అవి రత్నాకర్ గారిని ప్రభా, జాన్సన్ బాబుని, జాన్సమ్మని, నా తండ్రి తేజాని, నా ప్రభా నా తండ్రి ఇంకా నా ప్రభా టీము నా ప్రభా నా తండ్రి నీ బిడ్డలు నీ కుమార్తెలు నీ కుమారులు ప్రభా నా తండ్రి అయ్యా నా ప్రభా సిద్ధపాటు చేస్తానికి నా ప్రభా నీ బిడ్డలు నా ప్రభా అనేక విషయాలతోటి ప్రభా అందరిని కూడా నా ప్రభా కలగొలుపుతోటి నా తండ్రి అయ్యా ఉంటున్నటువంటి విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు. నీ బిడ్డలు నీ కుమార్తెలు కుమారులు కుటుంబాలన్నిటిని కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. 3 గంటల నుంచి ప్రార్థించే బిడ్డలు దీవించండి ప్రభా. నా తండ్రి ఆరోగ్యం కాపాడండి, కుటుంబాలు కాపాడండి. నీ ఆత్మతోటి ఇంకా నింపి అనేక మంది కుటుంబాల కోసం చేసిన ప్రార్థన విన్నపాలు నీ పరలోకపు సింహాసనం వద్దకు చేర్చుకొని నెరవేర్పు కలిగించమని మనం చేసుకుంటున్నాను ప్రభా. అనేక విషయాల్లో ప్రభా అద్భుత కార్యక్రమాలు చేసి సాక్ష్యాల విషయాల్లోనూ నా ప్రభా నా తండ్రి అయ్యా నా ప్రభా మీ తోడు కాపుదల నుంచి ప్రతి కుటుంబాన్ని మీరు కాపాడుచున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు. ఇదిగో తండ్రి అయ్యా నా ప్రభా నా తండ్రి అయ్యా దినానికి ఒక బిడ్డల్ని నా ప్రభా నా తండ్రి అయ్యా అనేక మందిని కుమార్తెల్ని నీ కుమారుల్ని ప్రభా రోజుకొకరి ద్వారా అనేక నా ప్రభా విషయాలు పరిశుద్ధ గ్రంథం ద్వారా నాతో మాతో మాట్లాడుచున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. వాక్యానుసారంగా జీవించే జీవితాలను ప్రభా నీ వాక్యంతో వాక్యమే నీవై ఉన్నావు కనుక నా ప్రభా నా తండ్రి మమ్మల్ని హెచ్చరించడానికి నా ప్రభా పరిశుద్ధ గ్రంథంలో అనేక విషయాలు రాయించి సిద్ధపరిచి మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి నీ కుమార్తె నా ప్రభా ప్రసిద్ధ మేడం గారు నా ప్రభా నా తండ్రి అయ్యా నీ బిడ్డను దీవించి ఆశీర్వదించండి ప్రభా. నీ ఆత్మతోటి నింపండి ప్రభా. నీ కుమార్తెను అనేక ఆత్మరక్షణ మార్గంలోకి నడిపించే సాధనంగా వాడుకోనండి ప్రభా. మీ స్తోత్రాలు వందనాలు తండ్రి అయ్యా. ఇదిగో ప్రభా నీ బిడ్డ నా తండ్రి అయ్యా మాట్లాడేవారు మీరు కాదు నేను అన్నావు కనుక నీ కుమార్తెతోటి నీ పరిశుద్ధాత్మతోటి నింపి నా తండ్రి నాతో మాతో అందరితోటి నా ప్రభా నా తండ్రి నా పక్కన ఉన్నటువంటి వాళ్ళు ప్రభా నీ బిడ్డలు పక్కన ఉన్నటువంటి వాళ్ళు ప్రభా నా తండ్రి అందరూ సెల్లుల్లో వాళ్ళ నేమ్స్ లేకపోయినా వింటా ఉంటారు కనుక నా ప్రభా ఆత్మీయ జీవితంలో ఎదుగుదల స్థిరులుగా ఉండటానికి నీ కృప తోడుగా ఉంచమని మనవి చేసుకుంటూ నీ కుమార్తెని దయగలిగిన నష్టానికి అప్పు చెప్తూ మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందమని మంచి సేవకుడు నా ప్రభా నా తండ్రి అయ్యా నువ్వు అందించే ప్రతి మాటను కూడా వినటానికి నీ కృప తోడుగా ఉంచమని మా ప్రభును మా రక్షకుడు నీ ప్రియ కుమారుడు అతి త్వరలో మేఘాశీనుడే వచ్చినప్పుడు సిద్ధపరిచి రాకళ్ళే ఎత్తబడే గుంపులో నన్ను మమ్మల్ని మా జూమ్ కార్యక్రమంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభా నా తండ్రి అయ్యా మీరు సిద్ధపరుస్తారన్న నమ్మికతోటి నీ కుమార్తెని దయగలిగిన స్థానికి అప్పు చెప్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమె ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ గారు. అందరికీ వందనాలండి. జాన్సన్ ప్లీజ్. ఓకే. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి సిస్టర్ ప్రసీద కందే గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. ఆ సహోదరి ప్రసీద కందే గారు వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు. 2 దశాబ్దాలకు పైగా ప్రైవేట్ రంగంలో వారు సేవలందించారు. వారి ప్రియమైన భర్త డాక్టర్ దేవదానం కందే గారు 3 దశాబ్దాలకు పైగా లెక్చరర్ గా సేవ చేసిన పిదప ప్రస్తుతం గిడియోన్ ఇంటర్నేషనల్ గూడూరు క్యాంప్నకు చాప్లిన్ గా సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రసిద్ధ గారు తిరుపతి జిల్లా గిడియోన్ ఇంటర్నేషనల్ గూడూరు క్యాంప్నకు ఆక్సిలరీగా సేవలు అందిస్తూ వివిధ పరిచర్యలలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ప్రసీద మరియు దేవదానం గారులకు వివాహమైన కుమారుడు, వివాహమైన కూతురు మరియు ఒక మనవరాలున్నారు. మరి వారు ప్రతిరోజు 3ంటికి జాయిన్ అయిపోతూ మనం లెక్క ముందే మన కోసం వారు ప్రార్థన చేస్తూ ప్రార్థనలో నడిపిస్తూ అనేకులను ఎంకరేజ్ చేస్తారు. మనందరికీ తెలుసు సిస్టర్ గురించి.
వారిని మరి వాక్యం చెప్పడానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గుడ్ మార్నింగ్ సిస్టర్, వెల్కమ్ అండి. మ్యూట్ లో ఉన్నారు చూడండి. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా కృతజ్ఞతలండి. మనము ఇవాళ ప్రత్యక్షపు గుడారం గురించి తెలుసుకుంటాం. ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహాగణుడు, మహోన్నతుడు, మహాపరిషుద్ధుడు, నిత్య నివాసం తండ్రి, ప్రజల మధ్య జీవించేదానికి మీరు ఏర్పాటు చేసుకున్న ప్రత్యక్ష గుడారం గురించి నేను తెలుసుకుంటున్నాను. కృపతో మాకు అర్థమయ్యేదానికి తగిన జ్ఞానాన్ని దయచేయండి, మాట్లాడేదానికి నాకు శక్తిని దయచేయండి. ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా, అలాగే సాంకేతిక లోపాలు లేకుండా ఆది అంతా మీరే ప్రభు అయిన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను. ఆదాము హవ్వ పాపం చేసిన తర్వాత దేవుడు ఏదైనా వనంలో వాళ్ళని ఉంచకుండా అక్కడి నుంచి వెళ్ళగొట్టేశారు. వెళ్ళగొట్టిన తర్వాత దేవుడు ప్రజల మధ్య నివసించడం దేవునికి ఎంతో ఇష్టమైన కార్యం. కాబట్టి నిర్గమకాండం 25:8 మోషేతో దేవుడు అంటున్నాడు, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను అంటున్నారు. అలాగే దేవుడే చూపించాడంట దానికి నమూనా మోషే గారికి, ఇదే విధంగా నువ్వు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాలి అని. మోషే గారేమో అందరు ఇజ్రాయెల్ని కిందే ఉన్నారు అందరూ. మోషే పర్వతం, సీనాయి పర్వతం ఎక్కి వెళ్ళాడు దేవుని దగ్గర కట్టడలు ఆజ్ఞలు తీసుకునేది. అయితే తనతో పాటు యెహోషువ కూడా వెళ్ళాడు, తన సేవకుడు యెహోషువ పరిచర్య చేసేదానికి. ఇప్పుడు ఇజ్రాయేల్ ఏం చేశారంటే మోషే రావట్లేదు. అక్కడ 40 దినాలు ఉపవాసం ఉన్నాడు అతను. 40 దినాలు రాత్రి పగలు కూడా. ఇజ్రాయేల్ ఏం చేశారంటే అహరోన్ దగ్గరకు వచ్చి, ఈ మోషే ఏమయ్యాడో మాకు తెలీదు, మాకు ఒక దేవత తయారు చేయమంటే అహరోను వారి దగ్గర ఉన్న చెవి పోగులన్నీ తీసుకొని బంగారు దూడని తయారు చేశాడు మనకు తెలిసినట్లుగా. మోషే కిందకు వచ్చేటప్పటికి ఇక్కడ వాళ్ళు హ్యాపీగా తినడం, తాగడం, ఆడడం అన్ని చూశాడు. మోషే గారికి కోపం వచ్చింది. ఆ ధర్మశాస్త్రం రాయబడిన 10 ఆజ్ఞలు పలకలు పగలు కొట్టేశాడు. కిందకు వచ్చి మోషే గారు చేస్తున్నారు, ఆ బంగారపు దూడను కాల్చి పొడి చేసి నీళ్ళలో తాగించి వాళ్ళ దగ్గరే తాగించాడు. ఒకవేళ పొడి చేసి అలాగే పెడితే వాళ్ళు తెచ్చుకునేవాళ్ళు మళ్ళీ, అది దేవునిది అని. నిజానికి అది విగ్రహారాధన. ఏ విగ్రహాన్ని రూపం కూడా మనం చేసుకోకూడదు అని ఇశ్రాయేలుకి దేవుడు ముందుగానే ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. పొడి చేసి ఎందుకు కాల్చి తాగిచ్చేశాడంటే దాని రూపం లేకుండా చేసేసాడు. ఇంకెప్పటికీ కూడా అది వాళ్ళకి కనబడదు. మీరు పూజించే ఈ విగ్రహము విలువలేనిది అని వాళ్ళకి తెలియజేస్తున్నాడు దేవుడు. ఏమాత్రం దానికి ప్రాణం లేదు, అది నిర్జీవమైనది, అది దేవత కాదు అని నిరూపించేదానికి. వాళ్ళ పాపము వాళ్ళకే తెలియాలని చెప్పి అలా చేశారు. మనము ఇదే విషయాన్ని ఎక్కడ చూస్తామంటే, ఒక స్త్రీ పాపం చేసినప్పుడు సంఖ్యాకాండం 5:11 చూస్తే, ఒక స్త్రీ కానీ తన భర్తకి తెలియకుండా ద్రోహం చేస్తే ఆమె పాపము కనిపెట్టాలంటే యాజకుడు ఏం చేసేవాడంటే మందిరంలో కింద ఉన్న బూడిదంతా తీసి శుద్ధ జలంలో కలిపి శాపవచనాన్ని దాని మీద కడిగి ఆమె దగ్గర తాగించేవాడు. అప్పుడు ఆమె పాపం చేసినట్లయితే ఆమె కడుపు ఉబ్బి శాపాన్ని అనుభవించేది, లేదా పాపం చేయకపోతే సంతానాన్ని పొందుకునేది, ఆశీర్వదించబడేది. అంటే ఆమె పాపం నిర్ణయించబడేదానికి అక్కడ నీళ్లు తాగిపించారు. కానీ ఆల్రెడీ ఇజ్రాయెల్ పాపము ధృవీకరించబడింది, వాళ్ళు పాపం చేశారు, బంగారు దూడ పాపం అని కనపడుతుంది. ఇది కేవలం ఎందుకంటే విగ్రహారాధన వ్యర్థము అని తెలియజేసేదానికి మాత్రమే అలా చేశారు. ఇప్పుడు ప్రత్యక్ష గుడారంలో 3 ప్రదేశాలు ఉంటాయి మనకు తెలిసినట్లుగా. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఆవరణము 100 మూరల పొడవు, 50 మూరల వెడల్పు ఉంటుంది. చుట్టూ కూడా తెల్లని వస్త్రం చేత కప్పబడి ఉంటుంది, నార వస్త్రం చేత. తెల్లని నార వస్త్రం వచ్చి యేసు పరిశుద్ధతకి, నీతికి గుర్తయి ఉంటుంది. 2 పక్కలు కూడా 20 స్తంభాలు, కుడి పక్క ఎడమ పక్క 20 స్తంభాలు. అవి కూడా ఇత్తడి స్తంభాలు, వాటికి దిమ్మలు కూడా ఇత్తడివే. ఇత్తడి తీర్పుకు సాదృశ్యం అని మనకు తెలుసు. అదే వెనక పక్క అనగా పొడమర వైపేమో 10 స్తంభాలు ఉంటాయి. ఆ 10 స్తంభాలు కూడా ఇత్తడివి, వాటి దిమ్మలు కూడా ఇత్తడివి. ముందు తూర్పు వైపు మాత్రము అలా ఉండదు, ద్వారం ఒకటి ఉంటుంది. ఎలా అంటే కుడివైపు
15 మూరలు, ఎడమ వైపు 15 మూరలు కలిపితే టోటల్గా 30 మూరలు అవుతాయి. అక్కడ వరకు తెల్లని నార వస్త్రంతో కప్పబడి ఉంటుంది. మధ్యలో ఉన్న 20 మూరలు వచ్చి నీల ధూమ్ర రక్త వర్ణములతో తయారు చేయబడిన తెర వేలాడి ఉంటుంది. నీల వర్ణం అంటే దేవుని పరలోక మహిమకు గుర్తు, ధూమ్రవర్ణం అంటే ఊదా రంగు రాజరికానికి గుర్తు, అలాగే రక్తవర్ణమేమో ప్రభు శిలువ రక్తానికి గుర్తయింది. ద్వారం ఒకటే ఉంటది. ఈ ప్రత్యక్షపు గుడారము వెలుపల నుంచి చూసే వాళ్ళకి దానిలో ఏం జరుగుతుందో తెలియదు. ఎవరైనా తెలుసుకోవాలంటే తప్పకుండా ద్వారం గుండా ప్రవేశించాల్సిందే. ఆ ద్వారం యేసు అని మనకు తెలుసు. ఇప్పుడు మనం చూస్తే యేసు చెప్తున్నాడు యోహాను సువార్త 14:6 వచనంలో, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని చెప్తున్నాడు. ఎవరు కూడా తండ్రి యొద్దకు వెళ్ళలేడు. ఆ ద్వారం గుండా వెళ్తేనే, అంటే యేసు అనే ద్వారం గుండా వెళ్తే మాత్రమే దేవుని సన్నిధికి చేరగలుగుతాం. ఆ తెరలు వేలాడేసే వంకులు అలాగే పెండె బద్దలు మాత్రము వెండివై ఉన్నాయి. మొత్తము ఇత్తడితో ఉంది. ఆ పెండె బద్దలు అలాగే వంకులు మాత్రం వెండివై ఉంటున్నాయి. తర్వాత ఈ గుడారంలో మహిమ, దేవుని మహిమ అలాగే పరిశుద్ధత క్రమంగా పెరుగుతుంది. ఆవరణంలో అయితే అందరూ ప్రవేశించగలరు. పరిశుద్ధ స్థలంలో అయితే కేవలం లేవీలు, యాజకులు. ఆ యాజకులు కూడా లేవీలు వాళ్ళకి హెల్పర్స్ గా ఇవ్వబడ్డారు. వాళ్ళకి లేవీలు ఆవరణంలో బలిలో అర్పిస్తారు. యాజకులు దాని రక్తాన్ని తీసుకొని వెళ్ళి బలిపీఠం దగ్గర పోయడం అలాంటి పనులు చేస్తారు. అతి పరిశుద్ధ స్థలంలో కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళే వీలు ఉండేది. అంటే నిర్ణయించబడింది. దాని వాల్యూ క్రమంగా పెరుగుతూ ఉంది. మనం చూస్తే ఆవరణంలో 100% ఎవరైనా వెళ్ళొచ్చు. కాకపోతే వాళ్ళ ప్రాయశ్చిత్తం కొరకు ఒక పక్షిని కానీ జంతువుని కానీ పవిత్రమైన వాటిని తీసుకొని వెళ్ళాలి. గొర్రె, మేక, లేకపోతే పౌరపు పిల్లలు, తెల్ల గువ్వలు, ఏదైనా వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి తీసుకొని వెళ్ళే అవకాశం ఉంది. అయితే పరిశుద్ధ స్థలంలో కేవలం యాజకులు ఉంటారు. అతి పరిశుద్ధ స్థలంలో అయితే అసలు వారు కూడా నిషేధించబడ్డారు. కేవలం ప్రధాన యాజకుడు కూడా, అది కూడా సంవత్సరానికి ఒకసారి ప్రాయశ్చిత్త దినాన్ని మాత్రమే వెళ్ళగలిగే అవకాశం ఉండేది. ఇప్పుడు మనము చూస్తే నాకైతే షేర్ చేయడం రాదండి, కానీ ఒకసారి ఝాన్సీ సిస్టరు ప్రేయర్ పాయింట్స్ షేర్ చేసేదానికి జాన్సన్ అడిగారు. జాన్సన్ చెప్తా ఉంటే నేను చూసి కొంచెము తెలుసుకున్నాను. ప్రత్యక్షపు గుడారము మోషే శిబిరానికి వెలుపల వేశాడు. శిబిరానికి వెలుపల వేస్తే అప్పుడు ఎవరైతే దేవుని చూడాలని ఆశపడతారో వాళ్ళు మాత్రమే వెళ్ళగలిగేవాళ్ళు. అంటే దేవుడు అంటే ముందుగా మన హృదయంలో మనకు ఆసక్తి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం వెళ్ళగలుగుతాం. ప్రత్యక్ష గుడారం మీద పగలైతే మేఘస్తంభము, రాత్రి అయితే అగ్నిస్తంభము ఉండి ఇజ్రాయెల్ నడిపించారు. అయితే మనలాగా వాళ్ళకి ఒక టైమింగ్ అంటూ లేదు పడుకునేదానికి, నిద్రపోయేదానికి. మనం డైలీ నైట్ పడుకున్నట్లుగా వాళ్ళకి కుదరదు. ఎందుకంటే దేవుడు రాత్రి అయినా సరే ఆ మేఘస్తంభము లేదా అగ్నిస్తంభం ఎప్పుడు గుడారం మీద నుంచి పైకి లేవనెత్తబడుతుందో అప్పుడు అర్ధరాత్రి అయినా వాళ్ళు ప్రయాణం చేయాల్సిందే. 3 రోజులకి లేస్తే 3 రోజులకి వెళ్ళాలి, లేదా అర్ధరాత్రి లేదా 1 సంవత్సరం తర్వాత అప్పుడు కానీ మేఘం పైకెత్తబడితే అప్పుడే వాళ్ళ ప్రయాణ పద్ధతి. వాళ్ళ ఇష్ట ప్రకారంగా ప్రవర్తించేదానికి లేదు. అంటే దేవుని అధికారం కింద ఉన్నప్పుడు మన ఇష్ట ప్రకారం మనము ప్రవర్తించే అవకాశం లేదు. లోపలికి మనం వెళ్ళాం. ఇప్పుడు నెక్స్ట్ ఇదేమో ఇప్పుడు చూసేదేమో అగ్నిస్తంభం అయి ఉంటుంది. మరి మేఘస్తంభం కూడా పెడతానండి. మేఘస్తంభం వచ్చి మేఘస్తంభం డే టైం ఏమో మేఘస్తంభము వాళ్ళకి ఎండ వేడిని తగలకుండా, అలాగే నైట్ ఏమో
అగ్నిస్తంభము ఉండేది. మరి ఇప్పుడు ఆవరణ వరకు ఎలా ప్రిపేర్ చేశారు, ఎలా సిద్ధపరిచారు అనేది జాన్సన్ మనకు చూపిస్తాడండి. జాన్సన్ ప్లీజ్. And thou shalt make the court of the tabernacle for the south side southward. There shall be hangings for the court of fine twined linen, of 100 cubits long for one side, and the 20 pillars thereof, and their 20 sockets shall be of brass. The hooks of the pillars and their fillets shall be of silver. And likewise for the north side in length there shall be hangings of 100 cubits long, and his 20 pillars, and their 20 sockets of brass, the hooks of the pillars and their fillets of silver. And for the breadth of the court on the west side shall be hangings of 50 cubits, their pillars 10, and their sockets 10. And the breadth of the court on the east side eastward shall be 50 cubits. The hangings of one side of the gate shall be 15 cubits, their pillars 3, and their sockets 3. And on the other side shall be hangings 15 cubits, their pillars 3, and their sockets 3. And for the gate of the court shall be an hanging of 20 cubits, of blue and purple and scarlet, and fine twined linen, wrought with needlework. And their pillars shall be 4, and their sockets 4. All the pillars round about the court shall be filleted with silver, their hooks shall be of silver, and their sockets of brass. And the length of the court shall be 100 cubits, and the breadth 50 everywhere, and the height 5 cubits of fine twined linen, and their sockets of brass. All the vessels of the tabernacle in all the service thereof, and all the pins thereof, and all the pins of the court shall be of brass. థ్యాంక్ యూ జాన్సన్. మరి దానికి మేకులు, గుడారానికి మేకులు వేసి బిగిస్తారు. ఆ మేకులు కూడా ఇత్తడివై ఉంటున్నాయి. ద్వారం లోపల నుంచి మనం ఎప్పుడైతే లోపల ప్రవేశిస్తామో మనకు ఇత్తడి బలిపీఠం కనబడుతుంది. ఆ ఇత్తడి బలిపీఠము పొడవు వెడల్పు 5 మూరలు, ఎత్తు అయితే 3 మూరలు. దానికి 4 పక్కల 4 కొమ్ములు ఉంటాయి. ఇత్తడి బలిపీఠానికి ఇత్తడితోనే తయారు చేస్తారు. అలాగే దానికి 4 ఉంగరాలు పెట్టి, వాటి మోతకర్రలు కూడా ఇత్తడివే. ఎక్కడికైనా వెళ్ళాలంటే తీసుకొని వెళ్ళేదానికి అనువుగా మోతకర్రలు ఉండేటివి. మోతకర్రలు ఉండేటివి. తుమ్మకర్రతో చెయ్యాలి. తర్వాత ఇత్తడి రేకు పొదిగించాలి. అలాగే బలి అర్పించిన తర్వాత ఏర్పడే బూడిద ఎత్తేదానికి గరిటెలు, గిన్నెలు, ముండ్ల గరిటెలు, అలాగే అగ్ని పాత్రలు అన్నీ కూడా ఇత్తడితో చేయాలి. దానికి వల వంటి జల్లెడు ఉంటుంది. ఆ జల్లెడు కూడా ఇత్తడితో చేయాలి. ఇప్పుడు బలిపీఠానికి బలిపశువును బలిపీఠం కొమ్ములకు కట్టివేయాలి. మనము నిర్గమకాండం 12వ అధ్యాయంలో 1 నుంచి 7 వరకు చూస్తే ఇజ్రాయేలీలు 10వ దినాన, ఆ నెల వాళ్ళు ఎప్పుడైతే బయట వచ్చారో ఆ నెల 10వ దినాన్ని ఏం చేశారంటే గొర్రెపిల్లని ఎన్నుకొని అర్పించే ముందు, అంటే దశమి నాడు, అంటే 10వ రోజు వాళ్ళు తెచ్చిపెట్టుకున్నారు. కానీ వాళ్ళు బలి అర్పించింది 14వ రోజు. అలా 4 రోజులు ఎందుకు పెట్టారంటే పరిశీలన చేస్తారు, ఏదైనా ముడత, మచ్చ, కళంకం ఉందేమో అని. దేవునికి అర్పించేది అటువంటి ముడత, మచ్చ, కళంకం ఉంటే అర్పించకూడదు వాళ్ళకి ధర్మశాస్త్రం ప్రకారం. అలాగే ప్రభువును కూడా చివరి రోజుల్లో తన మరణానికి ముందు మత నాయకులు, పరిసయ్యులు మరియు రోమన్ అధికారులు అందరూ కూడా బహిరంగ విచారణ చేశారు. తీవ్రంగా ఉంది ఆ విచారణ. అయినప్పటికీ పిలాతు బహిరంగంగా
చెప్తున్నాడు. బహిరంగంగా వాళ్ళు విచారణ చేశారు. అలాగే బహిరంగంగా పిలాతు కూడా ఏం చెప్తున్నా అంటే ఈయనలో నాకు ఏ దోషము కనబడలేదు అని యోహాను సువార్త 19:6 చెప్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథం 118:27లో యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సవ బలి పశువును తాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టండి అని చెప్పింది. ఆ విధంగా యేసును కూడా సిలువకి కట్టివేశారు. మామూలుగా బలి పశువు అయితే పారిపోయే అవకాశం ఉంది, కానీ ప్రభువు తనకు తానే స్వచ్ఛందంగా మేకులతో కొట్టబడి బంధించబడి మన కోసము సిలువ రక్తం కార్చడం మనకు తెలుసు. ఈ 4 కొమ్ములు కూడా 4 దిక్కుల నుంచి వచ్చే ప్రజలందరికీ కూడా ప్రాయశ్చిత్తం చేస్తుంది, లేదా ఆశ్రయము లేదా ప్రార్థన అనడం మనకు తెలుసు. ఇప్పుడు పాప పరిహారం జరుగుతుంది. ఎప్పుడైతే రక్తం పూయబడుతుందో అప్పుడు పాప పరిహారం జరుగుతుంది. మనము కోరహు కుమారులు చనిపోలేదని మనకు తెలుసు. కోరహు చనిపోయినప్పటికీ తన కుమారులు చనిపోలే. ఎందుకంటే పరుగున వెళ్ళి వాళ్ళు బలిపీఠం కొమ్ములను పట్టుకున్నారంట. బలిపీఠం కొమ్ములను పట్టుకుంటే వాళ్ళకి ప్రాయశ్చిత్తం జరుగుతుంది. మనము ఈ విషయము అదోనియా దగ్గర చూస్తాం. అదోనియా సొలొమోనుకు భయపడి వెళ్ళి బలిపీఠం కొమ్ములను పట్టుకున్నాడు. 1 రాజులు గ్రంథము 1:50 పట్టుకుంటే అప్పుడు క్షమాపణ పొందుకున్నాడు సొలొమోను దగ్గర నుంచి. అలాగని మనం మన ఇచ్ఛాపూర్తిగా పాపం చేసి బలిపీఠపు కొమ్ములను పట్టుకుంటే కుదరదండి. యోబు విషయంలో అలా జరగలేదు. ఏదైనా మనము తెలియక పొరపాటు చేసి దేవుని దగ్గర క్షమాపణ జరిగితే తప్పకుండా అది క్షమాపణ దొరుకుతుంది. ఇప్పుడు ఇత్తడి గంగాళం లోపల ఇవి 2 ఇత్తడి బలిపీఠము అలాగే ఇత్తడి గంగాళం 2 కూడా ఆవరణలో ఉంటాయి. ఇత్తడి గంగాళం మనం చూస్తే ఇత్తడి గంగాళానికి ఒక ఇత్తడి పీఠం ఉంటుంది. ఇత్తడి గంగాళం నిండా కూడా నీళ్లు పోసి ఉంటారు. ఆ నీళ్లు దేనికంటే యాజకులు కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ఎప్పుడంటే వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కోవాల్సింది ఇక్కడ బలిపీఠం దగ్గర బలి అర్పించక ముందు, అలాగే దేవాలయంలో అంటే పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేసే వెళ్ళేదానికి ముందు కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ఇది దేవుని వాక్యానికి సాదృశ్యమైంది. ఇప్పుడు బాప్తిస్మానికి కూడా గుర్తే అది. మనం ప్రతిరోజు మనల్ని పరిశీలించుకోవాలి, పవిత్ర జీవితాన్ని జీవించాలని ఈ ఇత్తడి గంగాళం బోధిస్తుంది. వాళ్ళు చావక ఉంటున్నట్లు తమ చేతులను కాళ్ళను కడుక్కోవాలి. అది అహరోనుకు అతని సంతతికి తరతరములకు నిత్యమైన కట్టడ అంట. అంటే మనం కూడా ప్రభువు చెప్తాడు కదా, స్నానం చేసిన వాడు పాదములు కడుక్కుంటే తప్ప మరి ఏమి చేయని అవసరం లేదని. స్నానం అంటే మనకి ఇక్కడ బాప్తిస్మం. అంటే బాప్తిసం చేసినా సరే మనము పాప హృదయం కలిగి ఉంటాం కాబట్టి అనుదినం కూడా దేవుని వాక్యం ద్వారా మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలని అర్థమవుతుంది. నిర్గమకాండం 38:8 ఈ ప్రత్యక్ష గుడారం యొక్క గంగాళము అక్కడ ద్వారము దగ్గర సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దములతో తయారు చేయబడినట్లుగా తెలుస్తుంది. అద్దం అంటే ఆ కాలంలో మనలాగా మెర్క్యూరీ పాదరసంతో తయారు చేయబడిన అద్దాలు కాదు, కానీ ఇత్తడిని బాగా మెరుగుపెట్టి అవే ఆ స్త్రీలు ఉపయోగించేవాళ్ళు అద్దాలుగా. ఆ అద్దాలే వాళ్ళు ఇచ్చేసారంట గంగాళం తయారు చేసేదానికి. ఆ గంగాళంలో దగ్గరికి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి వచ్చినప్పుడు ఈ యాజకులకి వాళ్ళ అంతరంగ పరిశీలన చేసుకునేది అనువుగా అలా చేశారు. తరతరములకు నిత్యమైన కట్టడ అహరోను సంతతి కంటే మనకు కూడా ఇప్పటికీ మనకందరికి యుగ సమాప్తి వరకు కూడా తరతరముల వరకు దేవుని వాక్యంలో మనము శుద్ధి చేసుకోవాలి. ఎఫెసీ పత్రిక 5:26 25-27 కలిసి ఉంటాయి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడికై తన్ను తాను అప్పగించుకోవడం అని వ్రాయబడింది. దేవుడు కూడా మనల్ని ఉదక స్నానం చేయమంటున్నాడు, సంఘాన్ని పవిత్రపరిచాడు ఆయన. కాబట్టి మనం అనుదినము మనం పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు పరిశుద్ధ స్థలం దగ్గరకు వస్తాము. పరిశుద్ధ స్థలంలో 3 వస్తువులు ఉంటాయండి. ఆ 3 వస్తువులు ఏంటంటే సన్నిధి రొట్టెల ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏమో ప్రవేశించగానే దీపస్తంభము, అలాగే రైట్ సైడు సన్నిధి రొట్టెల వల్ల దానికి కొంచెం పైన ధూపవేదిక ఉంటాయి. ఆ 3 వస్తువులు పరిశుద్ధ స్థలంలో ఉంటాయి. ఇప్పుడు దీపస్తంభాన్ని చూసినట్లయితే దీపస్తంభానికి
మధ్యలో ఒక ప్రకాండం ఉంటది. దానికి 3 వైపులా కూడా 3 చొప్పున 2 వైపులా టోటల్ గా 6 కొమ్మలు ఉంటాయి. 6 కొమ్మలు. 6 కొమ్మలు ఏంటంటే 6 కొమ్మలు ఇలా ఉంటుంది దీపస్తంభం. దేవుడు యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో నేను లోకానికి వెలుగును అని చెప్తున్నాడు. దేవుడు లోకానికి వెలుగై ఉంటున్నాడు. దీంట్లో దంచి తీసిన స్వచ్ఛమైన ఒలివ నూనె పోయాలి. అది కూడా ఒకే దృఢమైన సుత్తితో కొట్టి తయారు చేసిన బంగారంతో తయారు చేశారు. దీన్ని నక్షి పనిగా చేశారు. ఇరువైపులా 6 శాఖలు ఉంటాయి. అలాగే బాదమాకార పువ్వులు, గిన్నెలు, మొగ్గలు, పుష్పాలతో అలంకరించబడి ఉంటుంది. ఇది దేనికంటే ఆ ప్రదేశంలో అనగా పరిశుద్ధ స్థలంలో కాంతినివ్వడానికి. అలాగే యాజకులు తమ దైనందిన జీవితాన్ని నిర్వర్తించాలంటే మూసి ఉన్న గుడారం లోపల ఇది ఏకైక కాంతినిచ్చే పరికరం అయి ఉంటుంది. ఇజ్రాయెల్ సరఫరా చేశారు ఆలివ్ నూనె. ఆ ఒలివ నూనె ఉపయోగించి నిరంతరం మండేదంట అది. ఆ పని యాజకుడు, ప్రధాన యాజకుడు అయిన అహరోను చేసేవాడు. ఈ మొత్తము దీపస్తంభం తయారు చేసేదానికి 40 వీసల బంగారం పట్టిందంట. దాని కత్తెర చిప్ప కూడా మేలిం బంగారుతో తయారు చేశారు. కత్తెర చిప్ప ఎందుకంటే ఒత్తులు కొంచెం కాలిపోయినప్పుడు కట్ చేసి పెట్టేదానికి. అలాగే సన్నిధి రొట్టెల బల్ల దేవుని నిరంతరం మనల్ని ఏ విధంగా పోషిస్తాడో మనకు అది తెలియజేస్తుందండి. సన్నిధి రొట్టెల బల్ల యేసు జీవాహారం అయి ఉన్నాడు అనే దానికి గుర్తై ఉంటున్నది. సన్నిధి రొట్టెల బల్ల అంటే సన్నిధి రొట్టెలు అలాగే బల్ల అంతా ఒకటే. మనం ఎలాగైతే ప్రభువు బల్ల అంటాం కదండి, ప్రభు సంస్కార ఆరాధనలో మనము ప్రభువు బల్ల తీసుకుంటాం. అంటే అదంతా ఒకటే, ప్రభువు బల్ల. అలాగే ఇది సన్నిధి రొట్టెల బల్ల సపరేట్ కాదు, రొట్టెలు సపరేట్ కాదు, అంతా కలిపి ప్రభువు బల్ల లాగా దేవుని సన్నిధిలో ఉంటుంది కాబట్టి దీన్ని సన్నిధి రొట్టెలు అన్నారు. దీంట్లో ప్రతి విశ్రాంతి దినాన ప్రధాన యాజకుడు ఈ రొట్టెలు మారుస్తారు. ఆ తీసివేసిన రొట్టెలు వాళ్ళు తింటారన్నమాట. ఇవి 12 పులియన్ రొట్టెలు. కేవలం అహరోను మరియు యాజకులు మాత్రమే తినేదానికి, అది కూడా పవిత్ర స్థలంలో మాత్రమే తినాలి. దేవుడు తన ప్రజలకు నిరంతరం ఆహారం అందిస్తాడనే దానికి ఇది గుర్తు. అంటే యాజకులకి వేరే స్వాస్థ్యం ఏమీ లేదు కాబట్టి ఇజ్రాయేలే వాడిని పోషించాలి. ఒక్కొక్క దొంతి మీద 6 సన్నిధి రొట్టెలు ఉంటాయి. దాని మీద సాంబ్రాణి ఉంటుంది. ప్రతి విశ్రాంతి దినాన ఆ రొట్టెను మార్చినప్పుడు ఈ సాంబ్రాణిని బలిపీఠం మీద జ్ఞాపకార్థంగా దహించేస్తారు. అంటే ఈ దహనము దేనికి గుర్తు అంటే యేసు శిలువ పైన అంతిమ త్యాగం. అప్పటి వరకు జంతు బలులు జరిగేవి. ఎప్పుడైతే యేసు శిలువ మీద త్యాగం అయ్యాడో అప్పటికి జంతు బలులు ఆపివేయబడ్డాయి. యోహాను 6:35 వచనంలో జీవాహారం యేసు జీవపు రొట్టె అని మనకు ధృవీకరించబడింది. నెక్స్ట్ ఇంకా 3వది ధూపవేదిక కొంచెం పైకి ఉంటది. ఇవి 2 అయితే ఈక్వల్ గా ఉంటాయి. బంగారు సన్నిధి రొట్టెల వల్ల అలాగే మనం చూసినట్లుగా దీపస్తంభం 2 ఎదురెదురుగా ఉంటే ధూపవేదిక కొంచెం పైకి ఉంటుంది. ధూపవేదిక పొడవు మూర, వెడల్పు మూర, ఎత్తు అయితే 2 మూరలు. ఇది కూడా దీనికి కూడా 4 కొమ్ములు ఉంటాయి. 4 కొమ్ములు దేనికంటే ఇది కూడా నలువైపులు వచ్చే వాళ్ళకి ప్రాయశ్చిత్తం చేసేదానికి. ఇప్పుడు ప్రాయశ్చిత్త దినాన్ని మాత్రమే యాజకుడు బలి అర్పిస్తాడు కదా. రక్తం తీసుకొని వెళ్ళినప్పుడు బలిపీఠపు కొమ్ములకే కాకుండా ధూప వేదిక కొమ్ములకు కూడా అతను ఆ రక్తాన్ని పుయ్యాలి ధూపం వేసినప్పుడు. దానికి కూడా 4 బంగారు ఉంగరాలు ఉంటాయి. అది కూడా మోసుకు పోయేదానికి వీలుగా ఉంటుంది. ఈ ధూప వేదిక ప్రత్యేకత ఏంటంటే అతి పరిశుద్ధ స్థలానికి అతి దగ్గరగా ఉంటుంది. ఇది పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని ఒక తెర సపరేట్ చేస్తుంది. దాన్ని అడ్డతెర అంటాం. అడ్డతెరకి దగ్గరగా
అంటే మందసానికి నెక్స్ట్ మధ్యలో తెర మాత్రమే ఉంటది, కానీ ముందు ఇది ఉంటది. అంటే ఇది మనకు ప్రార్థనకి గుర్తు. అహరోను ప్రతిదినం కూడా పొద్దున సాయంకాలం కూడా దాని మీద ధూపం వేసేవాడు. ఆయన ఇక్కడ ఎప్పుడైతే దీపాలను వెలిగిస్తాడో అప్పుడు ధూపం కూడా వేసేవాడు. బంగారు దీపస్తంభానికి దీపాన్ని వెలిగించినప్పుడు ఉదయ సంధ్యల్లో అలాగే ధూపం కూడా వేసేవాడు. ఈ ధూపం ఏంటంటే అది కూడా తరతరముల వరకు యెహోవా సన్నిధిని నిత్యము వెయ్యాలంటున్నాడు. అంటే మన ప్రార్థనా జీవితం కూడా నిత్యము ఉండాలి అనే దానికి గుర్తది. అహరోను 4 కొమ్ములకు కూడా ప్రాయశ్చిత్త దినాన ఆ విధంగా రక్తాన్ని పూసేవాడు. మనం ప్రార్థన చేసినప్పుడు ఇవన్నీ మనకు అవసరం లేదు. ఏవి మనకు బలిపీఠము, గంగాళము ఇవన్నీ నేరుగా మనం ప్రార్థనకి వెళ్ళిపోయినప్పుడు దేవునికి అత్యంత దగ్గరగా ఉంటాం. ధూపవేదిక మన జీవితంలో తప్పకుండా ఉండాలి. ధూపవేదిక ఎప్పుడైతే ఉంటుందో ఇంకా ఇవన్నీ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. మనమే బలిపీఠం దగ్గర మన పాపాలు ఒప్పుకుంటాం. అలాగే దేవుని వాక్యంలో మనల్ని మనం కడుక్కుంటాం. దేవుని వాక్యపు వెలుగులో మనం పరిశీలించుకుంటాం. దేవుని జీవాహారాన్ని బుద్ధిస్తాం. మనకి మెయిన్ గా ధూపవేదిక ఎంతో అవసరమై ఉంటున్నది. ఆ ధూపవేదిక మీద వేసేదానికి నిర్గమకాండం 30వ అధ్యాయం 34 నుంచి 38 వరకు చూస్తే మోషేతో దేవుడు చెప్తున్నాడు, జటామాంసి, గోపీచందనం, గంధపు చెక్క అవి సమానంగా తీసుకొని స్వచ్ఛమైన సాంబ్రాణిని దానికి కలపాలి. దానితో ధూపద్రవ్యం చేయాలి. అది అలాగే చేసి పెట్టి కొంచెం మాత్రమే పొడి చేసి దాని మీద వెయ్యాలి. అలాంటిది మళ్ళీ వేరే వాళ్ళు చేసుకోకూడదు. ఎందుకంటే దేవునికి ఇవ్వాల్సిన ఘనత మనం దేవునికే చెల్లించాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అప్పగించుకొనేను. అలాగే మీరు కూడా ప్రేమ కలిగి ఉండండి అని చెప్తున్నారు. ఇప్పుడు దేవుడు మనం ఏ విధంగా ప్రేమించాడో మనం కూడా ఇతరులను అలా ప్రేమించాలంట. దేవుడు తనను అప్పగించుకున్నట్టు మనం కూడా అప్పగించుకోవాలంటున్నారు. లోపల అతి పరిశుద్ధ స్థలం ఉంది. ఆ అతి పరిశుద్ధ స్థలము 10 మూరల అడుగు, 10 మూరల వెడల్పు, 10 మూరల ఎత్తుతో అది ఘనాకారంలో ఉంటది. క్యూబ్ షేప్ లో ఉంటది. అయితే అక్కడ దేవుని సన్నిధి ఉంటది. షకీనా అని పిలువబడే దేవుని సన్నిధి. ఈ మందసము తుమ్మకరతో చేయబడినప్పటికీ మొత్తం బంగారంతో తాపడం చేయబడి ఉంటది. దానికి మూతగా కృపాసనం ఉంటుంది. మందసం లోపల శాసన పలకలు, బంగారు మన్నా పాత్ర, చిగురించిన అహరోను కర్ర ఉంటాయని మనకు తెలుసు. పైన కృపాసనం మీద 2 వైపులా ఏకాండంగా అంటే దాంతో కలిపి తయారు చేయబడిన 2 కెరూబులు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉంటాయి. కింద శాసనాలు కలిగిన పలక ఉంది. అలాగే యాజకత్వం కూడా ఉంది. జీవాహారం కూడా ఉంది. మన్నా పాత్ర ఏమో యేసు జీవాహారం అనే దానికి గుర్తయితే, ఆ చిగురించిన అహరోను కర్ర ఏమో యేసు యాజకత్వానికి, అలాగే 3 వారిని జీవితాలను ఆయన జీవింపజేయగలుగుతాడు. అనగా పునరుద్ధరణ శక్తికి సాదృశ్యమైంది. ఈ శాసనం కలిగిన పలకలు ధర్మశాస్త్రానికి సాదృశ్యం. మనమైతే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేము. ఎప్పుడైతే కరుణా పీఠాన్ని అంటే కృపాసనాన్ని దాని మీద పెట్టారో దాని మీద దేవుని మహిమ వచ్చి ఆజ్ఞాపించేదన్నమాట మోషేకి. ఈ మందసం మనకేం తెలియజేస్తుంది? మందసం వేసే కింద ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ దేవుడు కృప కూడా ఉంది. దాని అంతటిని కప్పుతుంది. కపోరిట్ అంటే కప్పడం, కృపాసనం అంటే కప్పడమే. మనమైతే ధర్మశాస్త్రాన్ని పాటించలేము. దేవుడు తన కృపతో మనల్ని ఇంకనూ జీవింపజేస్తున్నాడు అనే దానికి సాదృశ్యంగా ఉంటుంది ఈ మందసం. నిబంధన మందసంలో ఆ దగ్గరికి వెళ్ళాలంటే ఎవరికి అక్కడ అనుకూలమైన పర్మిషన్ ఉండదు. తీవ్రంగా పరిమితం చేయబడింది. అక్కడికి వెళ్ళాలంటే కేవలం ప్రధాన యాజకుడు వెళ్ళాలి. ఆ ప్రధాన యాజకుడు కూడా మరణిస్తే ఆ నడుముకు తాడు కట్టి ఉంటారు. ఆయన మరణిస్తే బయట నుంచి లాగేస్తారు అని మనం వింటుంటాం. కానీ ఒక్క ప్రధాన యాజకుడు కూడా మరణించినట్లుగా మనకు నమోదు కాలేదండి. అహరోను ప్రధాన యాజకుడు, అలాగే యేసుప్రభు శిలువ బలియాగానికి అప్పగించబడేటప్పుడు ఉన్నది కైప, వాళ్ళ మామయ్య, అన్న, వాళ్ళిద్దరు కూడా వాళ్ళలో ఎవ్వరు చనిపోలేదు. అదైతే ఉంది కానీ అది దేవునికి కృపకు గుర్తయి ఉంటున్నది.
ఒక్క ప్రధాన యాజకుడు కూడా మరణించినట్లుగా రికార్డు కాలేదు. హొఫ్నీ ఫీనెహాస్ అంటే వాళ్ళు ప్రధాన యాజకులు కారు, వాళ్ళు యుద్ధంలో మరణించారు. వాళ్ళిద్దరు కూడా వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి, ఆ పరిచయం చేయడానికి వచ్చిన స్త్రీలతో పాపం చేయటం, అలాగే ప్రభుకి అర్పించవలసిన మాంసాన్ని ముందుగా వాళ్ళు తీసుకోవడం, లాక్కోవడం, దాన్ని బట్టి వారు మరణించారు. అలాగే నాదాబు, అబీహు, అహరోను పెద్ద కుమారులు, అయితే వాళ్ళు కూడా ప్రధాన యాజకులు కాదు, వారు అన్యాగ్ని అర్పించినందువల్ల చనిపోయారు. ప్రధాన యాజకుడు అయితే ఒక్కడు కూడా మరణించినట్లుగా మనకు లేదు. ఈ నిబంధన మందసము 2 మూరల పొడుగు, 3.5 వెడల్పు, అలాగే 3.5 ఎత్తు ఉండేది. మోతకర్రలు ఉండేటివి. ఈ మోతకర్రలు దేనికి గుర్తంటే దాంట్లో నిబంధన పలకలు ఉన్నాయి, అంటే దేవుని వాక్యం ఉంది. కాపర్లకు గుర్తు ఈ మోత కర్రలు. అంటే కాపర్లు ఎక్కడికైనా దేవుని వాక్యాన్ని మోసుకొని వెళ్తారు, మందసాన్ని మోసుకొని వెళ్తారు, అంటే దేవుని వాక్యాన్ని మోసుకొని వెళ్తారు అనే దానికి గుర్తై ఉంటున్నది. ఆ మందసం ఆ కొనల మధ్యలో నుంచి దేవుడు, ఆ మందసం పైన ఉన్న కెరూబుల మధ్యలో నుంచి దేవుడు మాట్లాడేవాడు. అయితే ఇప్పుడు అసలు మధ్యలో ఉన్న పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఎలా తయారు చేశామంటే 10 అది ముందుగా ఏం చేయాలంటే తుమ్మకర్రతో చేయాలి. నిలువు పలకలు తయారు చేయాలి. 10 మూరల పొడవు, 3.5 వెడల్పు ఉండాలి. అవి తయారు చేసిన తర్వాత ప్రతి పలకలో 2 కుసులు ఉండాలి. కుడివైపున 20 పలకలు, ఎడమ వైపున 20 పలకలు. వాటి కింద దిమ్మలేమో వెండివి. చేయడం తుమ్మకర్రతో అయినా సరే బంగారు రేకు పొదిగించారు. అదే ఆవరణకైతే ఇత్తడి రేకు, కింద ఇత్తడి దిమ్మలు. దీనికైతే బంగారు రేకుతో పొదిగించినారు, వెండి దిమ్మలు ఉండేటివి. వెనక పక్క పడమటి తట్టునేమో 6 పలకలు. అయితే మూలల్లో 2 పలకలు కొంచెం సపరేట్ గా ఉండేవి. అవి ఎట్లా అంటే 2 పక్కలు ఉన్న పలకల్ని కలుపుకోవాలి కాబట్టి మొత్తము 16 వెండి దిమ్మలు. వెనక పక్క 8 పలకలు, 16 వెండి దిమ్మలు. అలాగే తుమ్మకర్రతో అడ్డకర్రలు చేసి బంగారు రేకు పొదిగించాలి. 5 అడ్డకర్రల్లో మధ్యలో ఉన్న అడ్డకర్ర మొత్తము కలిసిపోయి ఉండాలి. ఎందుకంటే అది ఫుల్ సపోర్ట్ అన్నమాట పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి. అలాగే పరిశుద్ధ స్థలానికి ముందేం చేయాలంటే నీలధూమ్ర రక్తవర్ణంతో ఒక తెరను తయారు చేసి దాన్ని ఏం చేయాలంటే 5 స్తంభాలు వేయాలి. ఆ 5 స్తంభాలు కూడా బంగారు రేకు పొదిగించాలి. అయితే దిమ్మలేమో ఇత్తడివి. పరిశుద్ధ స్థలం దగ్గర కూడా అలాగే చేయాలి. అయితే అక్కడ 4 స్తంభాలే. ఆ 4 స్తంభాలకేమో దిమ్మలేమో వెండి ఉండేటివి. వెండివేమో విమోచన గుర్తు, ఇత్తడేమో తీర్పు గుర్తని మనకు తెలుసు. ఇప్పుడు జాన్సన్ నెక్స్ట్ ఇది ప్లే చేయవా? Moreover, thou shalt make the tabernacle with 10 curtains of fine twined linen, and blue, and purple, and scarlet, with cherubims of cunning work shalt thou make them. The length of 1 curtain shall be 28 cubits, and the breadth of 1 curtain 4 cubits, and every one of the curtains shall have 1 measure. The 5 curtains shall be coupled together one to another, and other 5 curtains shall be coupled one to another. And thou shalt make loops of blue upon the edge of the 1 curtain, from the selvage in the coupling. And likewise shalt thou make in the uttermost edge of another curtain, in the coupling of the second. 50 loops shalt thou make in the 1 curtain, and 50 loops shalt thou make in the edge of the curtain that is in the coupling of the second, that the loops may take hold one of another. And thou shalt make 50 taches of gold, and couple the curtains together with the taches, and it shall be 1 tabernacle. And thou shalt make curtains of goat's hair, to be a covering upon the tabernacle. 11 curtains shalt thou make.
The length of one curtain shall be 30 cubits, and the breadth of one curtain 4 cubits. And the 11 curtains shall be all of one measure. And thou shalt couple 5 curtains by themselves, and 6 curtains by themselves, and shalt double the 6th curtain in the forefront of the tabernacle. And thou shalt make 50 loops on the edge of the one curtain that is outmost in the coupling, and 50 loops in the edge of the curtain which coupleth the second. And thou shalt make 50 taches of brass, and put the taches into the loops, and couple the tent together, that it may be one. And the remnant that remaineth of the curtains of the tent, the half curtain that remaineth, shall hang over the backside of the tabernacle, and a cubit on the one side, and a cubit on the other side of that which remaineth in the length of the curtains of the tent. It shall hang over the sides of the tabernacle on this side and on that side, to cover it. And thou shalt make a covering for the tent of ram skins dyed red, and a covering above of badgers' skins. And thou shalt make boards for the tabernacle of shittim wood, standing up. 10 cubits shall be the length of a board, and a cubit and a half shall be the breadth of one board. 2 tenons shall there be in one board, set in order one against another. Thus shalt thou make for all the boards of the tabernacle. And thou shalt make the boards for the tabernacle, 20 boards on the south side southward. And thou shalt make 40 sockets of silver under the 20 boards, 2 sockets under one board for his 2 tenons, and 2 sockets under another board for his 2 tenons. And for the second side of the tabernacle on the north side there shall be 20 boards, and there 40 sockets of silver, 2 sockets under one board, and 2 sockets under another board. And for the sides of the tabernacle westward thou shalt make 6 boards, and 2 boards shalt thou make for the corners of the tabernacle in the 2 sides. And they shall be coupled together beneath, and they shall be coupled together above the head of it unto one ring. Thus shall it be for them both. They shall be for the 2 corners. And they shall be 8 boards, and their sockets of silver 16 sockets, 2 sockets under one board, and 2 sockets under another board. And thou shalt make bars of shittim wood, 5 for the boards on the one side of the tabernacle, and 5 bars for the boards on the other side of the tabernacle, and 5 bars for the boards of the side of the tabernacle for the 2 sides westward. And the middle bar in the midst of the boards shall reach from end to end. And thou shalt overlay the boards with gold, and make their rings of gold for places for the bars, and thou shalt overlay the bars with gold. And thou shalt rear up the tabernacle according to the fashion thereof which was showed thee in the mount. And thou shalt make a veil of blue, and purple, and scarlet, and fine twined linen of cunning work, with cherubims shall it be made. And thou shalt hang it upon the 4 pillars of shittim wood, overlaid with gold. Their hooks shall be of gold, upon the 4 sockets of silver. And thou shalt hang up the veil under the taches, that thou mayest bring in thither within the veil the ark of the testimony. And the veil shall divide unto you between the holy place and the most holy. And thou shalt put the mercy seat upon the ark of the testimony in the most holy place. And thou shalt set the table without the veil, and the candlestick over against the table on the side of the tabernacle, towards the south. And thou shalt put the table on the north side. And thou shalt make an hanging for the door of the tent, of blue and purple and scarlet, and fine twined linen, wrought with needlework. And thou shalt make for the hangings 5 pillars of shittim wood, and overlay them with gold, and their hooks shall be of gold.
and thou shalt cast 5 sockets of brass for them. థ్యాంక్ యూ జాన్సన్. మరి సన్న నార వస్త్రంతో ముందుగా వేయాలి, దాని మీద తెర పైన కప్పు. అలాగే మేక వెంట్రుకలు ఎడారిలో ఉష్ణోగ్రతని తగ్గించేదానికి ఉపయోగపడేవి. తర్వాత ఎర్ర రంగు వేసిన పొట్టేలు తోళ్ళు వచ్చి నీటిని తొలగించేవి. బయట ఉన్న సముద్ర వస్తువులతో వచ్చి ఎగిరే ఇసుక నుంచి కుండపోత వర్షం నుంచి కాపాడేది. ఏ విధమైన కిటికీలు లేవు, ఈ తెరల ద్వారానే వాళ్ళకి గాలి అందేది. అలాగే మనము ఈ వస్తువుల అమరిక చూస్తామండి, అది కూడా శిలువ ఆకారంలో ఉంటుంది. ఇత్తడి గంగాళము, అలాగే ఇత్తడి గంగాళం కాదు, ఫస్ట్ బలిపీఠము, ఇత్తడి గంగాళము, తర్వాత ధూపవేదిక, మందసము, అలాగే దీపస్తంభము, సన్నిధి రొట్టెల వల్ల అవి శిలువాకారంలో అమర్చారండి. అలాగే వీళ్ళు ఇజ్రాయేలీలు ప్రత్యక్ష గుడారం చుట్టూ వాళ్ళ అమరిక కూడా శిలువ ఆకారంలో ఉంది, అది కూడా మనం చూస్తాం. వాళ్ళు వచ్చి తూర్పు వైపున యూదా, ఇస్సాకారు, జెబూలూనీలు ఉంటే, దక్షిణమున రూబేను, షిమ్యోను, గాదు గోత్రముల వారు, పడమర ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీనీలు, ఉత్తరమున దాను, ఆషేరు, నఫ్తాలి వాళ్ళు ఉండేవాళ్ళు. తూర్పు వైపునే మోషే, అహరోను యాజకులు ఉండేవాళ్ళు. అలాగే పడమర గెర్షోనీయులు ఉండేవాళ్ళు, ఉత్తరాన మెరారీయులు ఉండేవాళ్ళు. ఈ గెర్షోన్, కహాతు, మెరారీయులు వచ్చి లేవీయుల సంతానము. వాళ్ళు గుడారము సామాన్లు మోసుకొని వెళ్ళడం మనకు తెలుసు. ఇప్పుడు మనం చూస్తే ఒక దాసుడు ఏ విధంగా తన యజమాని వదిలి వెళ్ళలేకపోతే కదురుతో తన చెవు కుట్టించుకుంటాడో, అదే విధంగా ప్రభువైన యేసు కూడా తండ్రికి విధేయుడై ఇక్కడున్న మానవాళిని వదిలి వెళ్ళలేక సిలువకు తను తాను మేకులతో కుట్టించేదానికి అప్పగించుకున్నాడు. కదురుతో ఎలా సేవకుడు చెవి కుట్టించుకున్నాడో, అలాగే ప్రభువు కూడా సిలువకు తను తాను అప్పగించుకోవటం మనం చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఆదాము ప్రకటనకు నుంచి హవ్వ తీయబడింది మనకు తెలుసు. అయితే హవ్వకి సపరేట్ గా జీవవాయువుని వదలేదు. ఆదాముకి జీవవాయువు వదిలినప్పుడు ఆ ప్రకటింపులో ఏముందంటే జీవం ఉంది. బోన్ మ్యారోలో అంటే మూలుగలో రక్తము ప్రొడ్యూస్ అవుతుంది, బ్లడ్ ప్రొడ్యూస్ చేసేది బోన్ మ్యారో, అంటే దాంట్లో జీవం ఉంది. ఆదాంలో ఉన్న జీవము హవ్వకి ట్రాన్స్ఫర్ అయ్యింది. అలాగే మనం కానీ ప్రభువుతో సన్నిహిత సంబంధం కలిగి కనుక, సంఘము అంటే ప్రభు ప్రక్కలో నుంచి బల్లెపు పోటు ఎక్కడైతే తగిలిందో ఆ ప్రక్క నుంచి ఉద్భవించిందని మనకు తెలుసు. మనం దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉంటే మనం కూడా జీవం కలిగి ఉంటాం. అలాగే ఈ అతి పరిశుద్ధ స్థలము పరలోక పట్టణానికి సాదృశ్యమై ఉంటుంది. పరలోక పట్టణం ఒక్కసారి చెప్తానండి, 1 minute. పరలోక పట్టణం కూడా ఇలా క్యూబ్ షేప్ లో ఉంటుంది. పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో కెరూబుల మధ్య దేవుడు కలుసుకున్నాడు మోషేని. కొత్త యెరూషలేము పట్టణంలో దేవాలయం అంటూ ఉండదు, కానీ గొర్రెపిల్ల ఆలయం అయి ఉంటుంది. అలాగే పరిశుద్ధ స్థలంలో వెలుగు లేదు, దేవుని మహిమయే అక్కడ వెలుగు. క్రొత్త యెరూషలేములో కూడా దేవుడే, సూర్యుడు గాని చంద్రుడు గాని ఉండడు, దేవుని మహిమయే అక్కడ ప్రకాశంగా ఉంటుంది. ఏటేటుగా ఒక్కసారి ప్రధాన యాజకుడు రక్తంతో లోపలికి వెళ్ళేవాడు ప్రత్యక్ష గుడారంలో.
కొత్త యెరూషలేములో అయితే అపవిత్రమైనది, అసహ్యమైనది ఏది అబద్ధమాడేది కూడా ప్రవేశింపనేరదు అని ప్రకటన 21:27 ఉంది. అతి పరిశుద్ధ స్థలం మొత్తం బంగారంతో ఉంటే, అంటే మందసం లోపల వెలుపల కూడా బంగారంతో తాపడం చేయబడింది. కొత్త యెరూషలేము పట్టణం అయితే శుద్ధమైన స్ఫటికం వలె శుద్ధ సువర్ణంతో తయారు చేయబడింది. మహాపరిశుద్ధ స్థలం అనేది దేవునితో సహవాసానికి ఒక ఛాయ అయితే, క్రొత్త యెరూషలేము అనేది ఆ నీడ యొక్క నిజమైన నెరవేర్పు అయి ఉంటున్నది. ఇప్పుడు కెరూబులు దేవుడు ఆదాము హవ్వని ఏదైనా వనం నుంచి బయట తరిమేసిన తర్వాత, వెళ్ళగొట్టిన తర్వాత కెరూబులను ఉంచాడు అక్కడ కావలిగా. ఇప్పుడు ఈ దేవాలయపు తెర అనగా ఆవరణ, పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలంను సపరేట్ చేసే దేవాలయపు తెర మీద కూడా కెరూబులు చెక్కబడి ఉన్నాయి. లోపలికి ప్రవేశించేదానికి ఎవరికి అవసరం లేదు, అవకాశమే లేదు అసలుకి. ఎప్పుడైతే యేసు మరణించాడో అప్పుడు దేవాలయపు తెర పైనుంచి కింద చినిగిపోయింది. దేవుని మహిమ ప్రజల మధ్యకి వచ్చేసింది. ఏ కెరూబులనైతే దేవుడు కావలి ఉంచాడో, యేసు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మగ్దలేని మరియ వెళ్ళినప్పుడు ఆ దేవదూతలు అనగా కెరూబులు పిలుస్తూ ఉన్నారు, రండి వచ్చి చూడండి అని పిలుస్తూ ఉన్నాడు. అంటే ఏ హవ్వ పాపం చేత కెరూబులు అడ్డు పెట్టబడ్డాయో అదే విధంగా దేవుడు స్త్రీకి కనిపించాడు. మొదటిగా రండి వచ్చి చూడండి, పాపం చేసిన స్త్రీయే మొదటగా దేవుడు స్త్రీకి కనిపించి రండి వచ్చి చూడండి, ఆయన లేడు, ఆయన లేచి ఉన్నాడు అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరైనా వెళ్ళొచ్చు అంటే మనము ప్రార్థన ధూపం అనుదినం వేసే వారంగా ఉండాలి. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఈ అవకాశాన్ని ఇచ్చిన బాబీ గారికి మరియు కోర్ కమిటీ మెంబర్స్ కి, కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు నామములో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. జీవం కలిగిన దేవ, ఇప్పటి వరకు నాతో ఉన్న విధానాన్ని బట్టి వందనాలు. ఎటువంటి ఆయన ఒడిదుడుకులు లేకుండా, టెక్నికల్ ఇష్యూ లేకుండా కృప చూపించారు, మీకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి బిడ్డని వ్యక్తిగతంగా కుటుంబపరంగా దీవించమని ప్రభు అయిన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. మరి థ్యాంక్ యూ. ప్రత్యక్ష గుడారం గురించిన చక్కని అవగాహన మరి కలిగించారు. మనందరిని బట్టి వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు తన ప్రజలతో నివసించడం అంటే ఆయనకి చాలా ఇష్టమని, మరి ఆవరణం గురించి, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, వెళ్ళటానికి దారి యేసే అని, అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా మరి ఎలా వారిని నడిపించారో మనల్ని కూడా దేవుడు నడిపిస్తున్నాడు. మనం దేవుని అధికారం క్రింద ఉన్నప్పుడు మన ఇష్టం వచ్చినట్లు నడవటానికి వీల్లేదని చక్కని మాట గుర్తు చేశారు. అదేవిధంగా ఇత్తడి గంగాళం వాక్యానికి, బాప్తిస్తానికి గుర్తుగా మరి సంఘంగా, వ్యక్తిగతంగా మనల్ని మనం ఎలా పరిశుద్ధంగా ఉంచుకోవాలో చెప్పారు. పరిశుద్ధ స్థలం, మరి అతి పరిశుద్ధ స్థలం, మందసం, ఇవన్నీ యేసు ప్రభుని చూపించిన విధానము మరి మనకి కళ్ళకు కట్టినట్టు చెప్పారు. ఆ పరలోక పట్టణం, ఆ దేవుని మహిమ, అదంతా మనం మరి సిస్టర్ గారు చెప్పిన ఆ వాక్యం ద్వారా మనం గమనించాము. దయచేసి మరొక్కసారి మీరు వినాలని, అట్లాగే ఇంగ్లీష్ లోకి మరి టెక్నికల్ గా సపోర్ట్ చేసి కొన్ని వీడియోస్ చూపించిన తమ్ముడు జాన్సన్ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. మరి ఒక మాట చెప్పారు, ధూప వేదిక అతి పరిశుద్ధ స్థలానికి దగ్గరగా ఉంటుందని. ప్రార్థన కూడా మనం ఒక ధూపం లాగా ప్రార్థన చేస్తే మరి మన ప్రతి అవసరాన్ని దేవుడే తీరుస్తాడు. అదొకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. మనం ప్రార్థనా జీవితం ప్రతి దినము మనం దాన్ని డెవలప్ చేసుకోవాలి. మరి చాలా అమూల్యమైన విషయాలు మనం ప్రత్యక్షపు గుడారం ద్వారా మరి సిస్టర్ చెప్పగా మనం ఎన్నో నేర్చుకున్నాము. దయచేసి మీకు నచ్చితే మరి ఇవన్నీ మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. సిస్టర్ మరి ఎంతో ప్రయాసపడి అంత మరి స్టడీ చేసి మనకు చెప్పినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ, మన మధ్యలో ఉన్న రెవరెండ్ జామి రవికుమార్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతానండి.
పరిశుద్ధుడైన తండ్రి, నీ బంగారు పదాలు కొందరం ప్రభావ, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభా అయ్యా దేవతన ప్రభ నీ మందిరానికి సంబంధించిన విషయాలు, అదేవిధంగా దేవతన ప్రభ మనసానికి సంబంధించిన విషయాలు, అదేవిధంగా అందులో ఉన్న వస్తువులు, అదేవిధంగా ప్రభ దాని కూర్పు, దాని క్రమం ప్రభ తెలియజేసిన విధానాలు ప్రభ, వాటికి ఆత్మీయంగా ప్రభ అవి ఏటి గుర్తుగా ఉన్నాయా ప్రభ, అనేక ప్రభ విషయాలు దేవతన ప్రభ అయ్యా తండ్రి పరిశోధించి, అదేవిధంగా సేకరించి ప్రభ తెలియజేసిన విధానం బట్టి ప్రభ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ దాసులను దీవించండి. బిడ్డకి ఇచ్చిన ప్రభు వాక్యం పట్ల ఆశను, ఆసక్తిని బట్టి వందనాలు తండ్రి. అయ్యా ఆ విధంగా తెలియజేసిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటే ఇంకా అనేక స్థలాల్లో బలమైన పాత్రగా బిడ్డను వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మేము కూడా విన్న విషయాలు గ్రహించి ప్రభ మేము పరిశుద్ధంగా ఉండాలని, పవిత్రంగా ఉండాలని, అదేవిధంగా దేవతన ప్రభ నీ యొక్క దేవతన ప్రభ శక్తి, నీ ప్రేమ, దేవతన ప్రభ నీ సార్వధికారాన్ని గ్రహించి ప్రభ నువ్వు ఏ స్థితికైనా చాలిన దేవుడు అనే విషయాన్ని గ్రహించగలిగే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రసిద్ధ శిష్యులను జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాన్ని నిండారుగా దీవించండి. ప్రతిరోజు ప్రభ బిడ్డ పాల్గొన్న ప్రభ సహకరిస్తున్న విధానం బట్టి వందనాలు తండ్రి. మీరు చేసిన పరిచయం మధ్య దేవుడు అన్యాసుడు కాదని సెలవిచ్చిన రీతిగా ప్రభ బిడ్డ చేసిన ప్రతి సేవకు దేవతన ప్రభ నూరింతల ప్రతిఫలాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మాకు తెలిసిన అవసరాలు నీకు, ఆ కుటుంబాన్ని మాకు తెలిసిన ప్రతి అవసరాన్ని ఐశ్వర్యంలో తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభ ప్రతిరోజు ఈ విధంగా దేవతన ప్రభ నీ వాక్యం వినడానికి, నేను ఆరాధించడానికి, స్థితించడానికి, ఒకరి కోసం ప్రార్థన చేయడానికి ప్రభ ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన బాబు రత్నాకర్ గారిని, వారి కుటుంబాల ప్రత్యేక జ్ఞాపకం చేసుకో సేవను కూడా దీవించండి అయ్యా. అదేవిధంగా సహకరిస్తున్న దేవతన ప్రభు జాన్సన్ గారిని, స్వరూప గారిని, ప్రసిద్ధ శిష్యుని, ఝాన్సీ శిష్యుని, తేజ్ అఫెంటిస్ గారిని, వారి కుటుంబాలను నిండారుగా దీవించండి తండ్రి. కోటి వారిని దీవించండి అయ్యా. ఉదయకాల సమయంలో మా కోసం ప్రార్థన చేసే బిడ్డలు మాకు అనుగ్రహించే ప్రభు నీకు వందనాలు తండ్రి. వారు ఎటువంటి స్వార్థం లేకుండా ప్రభ అయ్యా దేవతన ప్రభ ఉదయకాల సమయంలో లేవడం ప్రభ కష్టం అనక, శ్రమ అనక ప్రభ ప్రార్థన చేస్తున్నారయ్యా. ఆనాడు ఏ విధంగా ప్రభ యోబు తన స్నేహితుల కోసం ప్రార్థన చేసినప్పుడు తండ్రి యోబుని దీవించావో అటు దీవెన ఆశీర్వాదాలు బిడ్డలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కిరణ్ గారిని, జీవనంత్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకో, డాక్టర్ విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకో, చిన్న బిడ్డకు దేవతన ప్రభ అయ్యా ఎంఈ విద్యార్థిని ప్రభ పీజీ ఎంట్రన్స్ లో సహాయం తెచ్చండి, పెద్ద బిడ్డ విషయంలో సహాయం తెచ్చండి ప్రభ. కాటనాయ్ గారిని జ్ఞాపకం చేసుకోండి, అదేవిధంగా రమణ మెగడ్ గారిని జ్ఞాపకం చేసుకుని బిడ్డలకి ఇద్దరికి ఆరోగ్యాలు దయచేయండి అయ్యా. అదేవిధంగా ప్రభ రమణ మెగడ్ గారి పాప వివాహం కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కార్యం సఫలం చేయండి ప్రభ. అదేవిధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభ దేవతన ప్రభ నీ దోషులు దేవతన ప్రభ రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా తండ్రి రాజశేఖర్ గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇంకెవరైతే ప్రభ అనారోగ్యాలతో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకో, ఏ బిడ్డల వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారి జీవితంలో కార్యాలు చేయండి. ఎవరైతే వివాహాలు జరిగి పిల్లలు లేరో తండ్రి వారి విషయాలను జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే సేవ చేస్తూ మందిరాలు వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రపంచవ్యాప్తంగా ప్రభని సేవ చేస్తున్న బిడ్డలకు ప్రభ ఏ లోటు లేకుండా ప్రభ శాంతియుతమైన వాతావరణంలో మనసారా ప్రభని ఆరాధించగల కృప దయచేయమని ప్రార్థన చేసి ప్రత్యేకంగా ప్రభ మా పాప ఎంబీబీఎస్ చదువుతున్న ప్రభ ఈరోజు ఎగ్జామ్ రాయబోతుంది అయ్యా. 3వ పేపర్ రాయబోతుంది తండ్రి. ఫిజియాలజీ ఫస్ట్ పేపర్ రాయబోతుంది అయ్యా. సహాయం తెచ్చిన ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నిన్న ఒక సహోదరుడు కూడా అడిగారు అయ్యా, వాళ్ళ మేనకోట రాస్తుందని. అయ్యా బిడ్డలు రాస్తున్న పరిశీలనట్లు తోడుగా ఉండండి ప్రభ, సహాయం తెచ్చేయండి అయ్యా. జ్ఞానం కొద్దుకుంటే అడగమన్నాం, బిడ్డల పక్షాన్ని అడుగుతూ ఉన్నాం ప్రభ. నువ్వే కార్యం చేయగల దేవుడు తండ్రి. సింహం పిల్లలు ఏమగల వ్యాకులు కొండు కానీ యెహోవా నశించుడికి ఏ మేలు కొద్దిగా సెలవిచ్చా ప్రభ. వారి జీవితంలో నువ్వే తండ్రిగా దేవుడిని కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభ ఈ దినాన ప్రభుత్వం చేయవలసిన ప్రతి పనులు సూర్యాన్ని మార్గాన్ని చూపించి మా రాకపోకల్లో, ప్రయాణాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో నీకు చూపించమని మరొకసారి ప్రభ వాక్యం చెప్పిన దాసుని నడిపించిన బిడ్డలు జ్ఞాపకం చేసుకొని ఈ చిన్న ప్రార్థన మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేయవారిని క్షమించన్న ప్రకారం మా అపరాధములను మీరు క్షమించండి. శోధన తేక దుష్టు నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము వాక్యం చెప్పిన దాసురాలకి, వాక్యం విన్న మనకి, మన కుటుంబాలకి ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక, ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్, అందరికి వందనాలే. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రార్థించిన రెవరెండ్ జామిరావు కుమార్ గారికి, వాక్యం అందించిన సిస్టర్ ప్రసీద గారికి, మరి జాయిన్ అయిన మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుందామండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ అండి.